దుబ్బాక నియోజకవర్గంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రికి సంబంధించి నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఒక అధునాతనమైనటువంటి సౌకర్యాలు కలిగిన ఒక అంబులెన్స్ని ఈ నియోజకవర్గానికి ఇచ్చి నియోజకవర్గ ప్రజలకి ఆపద కాలంలో అండగా నిల్చోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో సుమారు 40 లక్షల రూపాయలని వెచ్చించి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తోటి ఒక అంబులెన్స్ని దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంచాలని నేను మరియు కొంతమంది నా మిత్రుల సహకారంతో ఈ అంబులెన్స్ని తీసుకురావడం జరిగింది. మార్చి 23వ తారీఖు నా జన్మదినం సందర్భంగా ఈ అంబులెన్స్ని నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. అయితే టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులు, జీవోలు, ఇతర కార్యక్రమాల వల్ల సుమారు 100 రోజుల పాటు వచ్చినటువంటి అంబులెన్స్ ఐడియల్గా ఉండడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకొని వచ్చి, రవాణా శాఖకు సంబంధించినటువంటి అన్ని అనుమతులను తీసుకొని వచ్చి ఈరోజు ఈ అంబులెన్స్ ఈ రోజు నుంచి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి 100 పడకల ఆసుపత్రి ముందు అందుబాటులో ఉంటుంది. ఆ శక్తిని నాకు ఇచ్చినందుకు భగవంతునికి, దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి నేను సదా రుణపడి ఉంటాను. శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో విద్యా, వైద్యం పట్ల కొన్ని మంచి ఆలోచనలు చేయాలి. గ్రామీణ ప్రాంతమైనటువంటి దుబ్బాక నియోజకవర్గంలో ఫలానా వసతి లేకపోవడం వల్ల లేదా ఫలానా డాక్టర్ లేకపోవడం వల్ల మాకు నష్టం జరిగింది అని దుబ్బాక నియోజకవర్గ ఓటర్ మహాశయులు ఎవరు కూడా ఫీల్ కావద్దనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి నేను పూనుకోవడం జరిగింది. టెక్నికల్గా ప్రధానమంత్రి గారి ఫోటో ఇతరత్ర కారణాల వల్ల కొన్ని ఆబ్జెక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం వల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా చివరికి అన్ని క్లియరెన్స్లతోటి ఈ అంబులెన్స్ని ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సహకరించినటువంటి రాష్ట్ర వైద్య శాఖ అధికారులకి, జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకొన్ని వెనుకబడినటువంటి మండలాలకు కూడా అంబులెన్సుల్ని అందజేయడం కోసం అని చెప్పి మరికొన్ని అంబులెన్సుల్ని బుక్ చేయడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా అన్ని మండల కేంద్రాల్లో ఎక్కడైతే అంబులెన్సులు అందుబాటులో లేవో అక్కడికి త్వరలోనే కొత్త అంబులెన్సులు అన్ని తీసుకొని వచ్చి అందజేస్తామని చెప్పి, ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేవు అనేటువంటి అసౌకర్యం కలగకుండా దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండేందుకు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, నా మీద విశ్వాసం ఉంచి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజలకి ఈ చిరు సహాయం చేసేటువంటి అవకాశం ఇచ్చిన భగవంతునికి, నియోజకవర్గ ఓటర్ మహాశయులకి మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.